నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ నేను సునీల్ ఓ పెద్ద కంపెనీ మధ్యలో కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రాల సీఎంలతో బడా పారిశ్రామికవేత్త 1-to-1 మీటింగ్లు అగ్రరాజ్యంలో కేసుతో దేశాన్ని షేక్ చేస్తోంది ఈ వ్యవహారం ఇంటర్నేషనల్ ఇష్యూగా మారిన అదానీ గ్రీన్ ఎనర్జీ ఇష్యూ ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది స్కామ్ కహాని అటు ఇటు తిరిగి మాజీ సీఎం జగన్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది అగ్రరాజ్యంలో నమోదైన కేసుపై ఏపీలో యాక్షన్కు అడుగులు పడుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది న్యాయ సలహా కోరడమే కాదు గవర్నర్ అనుమతి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట కూటమి సర్కార్ ఏపీ ప్రభుత్వం జగన్ మీద కేసు పెట్టడం టెక్నికల్గా సాధ్యమేనా గ్రీన్ ఎనర్జీ ముడుపుల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తుతో తేలుతుందా అసలు స్టోరీ ఏంటో బయటకు తీస్తారా లేక హడావిడి చేసి వదిలేస్తారా సోలార్ పవర్ స్కామ్ కేసులో జగన్ తయ్యారా యుఎస్లో నమోదైన కేసుపై ఏపీలో దర్యాప్తు సాధ్యమేనా జగన్పై దర్యాప్తు చేసేందుకు ఏపీ సర్కార్ దగ్గరున్న ఆధారాలేంటి అమెరికాలో కేసు దేశాన్ని ఊపేస్తున్న వ్యవహారం అపోజిషన్ నేతను టార్గెట్ చేస్తున్న తీరుతో సోలార్ పవర్ కొనుగోళ్ల కేసు ఓవర్ టు ఏపీ అయిపోయింది దేశం మొత్తం అదానీ సెంట్రిక్ గా చర్చ జరుగుతుంటే ఏపీలో మాత్రం జగన్ను కార్నర్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి జగన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశాలను పరిశీలిస్తోందట రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్ వ్యవహారంలో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ గౌతమ్ అదానీతో పాటు ఆయన సన్నిహితులపై కేసు పెట్టింది 2021లో ఏపీ ప్రభుత్వం 7,000 మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్ను కొనడానికి 1,750 కోట్ల లంచమిచ్చారని ఈ వ్యవహారంలో అప్పటి ఏపీ సీఎం ఉన్నారని ప్రస్తావించారు దీని ఆధారంగా జగన్పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టొచ్చా అన్న కోణంలో కూటమి ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరినట్టు తెలుస్తోంది జగన్ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి కోరాలని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తోందట జగన్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఏపీ సర్కార్కు లీగల్ గా ఎంతవరకు అవకాశం ఉందనేది ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది అమెరికాలో నమోదైన కేసుల వ్యవహారం ఇష్యూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో జగన్ మీద చర్యలకు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేయడం సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది సెకీతో పవర్ అగ్రిమెంట్లు చేసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకవేళ ఏపీలో జగన్ మీద కేసు పెడితే సెకీ కూడా కార్నర్ అయ్యే అవకాశముంటుంది అంతేకాదు అదానీ వరకు వ్యవహారం వెళ్లే ఛాన్స్ లేకపోలేదు అలా జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్థితి ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏపీ సర్కార్ వేసే అడుగులు కీలకంగా మారనున్నాయి జగన్ను కార్నర్ చెయ్యబోతే సెకీ అదానీని కేసులో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఎన్డీఏలో కీలకంగా ఉన్న టీడీపీ అంత దూరం వెళుతుందా అనేదే ఇంట్రెస్టింగ్ గా మారింది అయితే ప్రస్తుతం కూటమి నేతల విమర్శలు చూస్తుంటే మాత్రం జగన్ అడ్డగోలుగా దోచుకున్నారని ఎక్స్పోజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది దానికి ఆధారంగా యుఎస్లో నమోదైన కేసును ఎగ్జాంపుల్ గా చూపిస్తోంది అంతేకాదు జగన్ అదానీ 3 సార్లు భేటీ అయ్యారని ఆ మీటింగ్ వివరాలు ఎందుకు రహస్యంగా ఉంచారని ప్రశ్నిస్తోంది టీడీపీ పవర్ పర్చేస్ కు సంబంధించిన ఫైల్కు కేవలం 7 గంటల్లోనే ఆమోదం తెలిపారని ఆరోపిస్తున్నారు అర్ధరాత్రి 1.1 లక్షల కోట్ల విలువ చేసే విద్యుత్ కొనుగోళ్ల ఫైల్ను ఆర్థిక శాఖ ఆఘమేఘాల మీద ఆమోదించిందని అలిగేషన్స్ చేస్తున్నారు కూటమి నేతలు దీని వెనుక ప్రభుత్వ పెద్దలు ఎంతగా ఒత్తిడి చేయకుంటే ఫైల్ అంత తొందరగా కదులుతుందో చెప్పాలంటూ క్వశ్చన్ చేస్తున్నారు అయితే కూటమి నేతల ఆరోపణలకు బలం చేకూర్చేలా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి పవర్ కొనుగోళ్ల ఫైల్ మీద సంతకం కోసం తనను అర్ధరాత్రి నిద్రలేపారని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి మిడ్ నైట్ సంతకం పెట్టమంటున్నారంటే ఏదో ఉందని గ్రహించే తాను సైన్ చేయలేదని తరువాత క్యాబినెట్లో పెట్టి ఆమోదం తెలిపారని బాలినేని అంటున్నారు అలా అగ్రరాజ్యం కేసులో బాలినేని వ్యాఖ్యలతో కూటమి నేతలు వైసీపీని జగన్ను కార్నర్ చేస్తున్నారు అయితే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ మీద ఏపీ సర్కార్ దర్యాప్తు చేయడం పొలిటికల్ గా లీగల్ పరంగా అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ ఎన్డీఏలో భాగంగా ఉండటంతో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కూటమి
దూకుడుగా వెళ్లే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. లీగల్ గా కూడా అమెరికాలో కేసు ఉండటం, కేంద్ర ప్రభుత్వమే అదానీ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎలాంటి స్టెప్ వేయకపోవడంతో ఏపీ సర్కార్ చేసేదేం ఉండదని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇదంతా రాజకీయ న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న ఇష్యూ అంటున్నారు. సో జగన్ కరప్షన్ కు పాల్పడ్డారని ఎక్స్పోజ్ చేయడం తప్ప ఏపీ సర్కార్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశాలు తక్కువే ఉన్నాయంటున్నారు. కూటమి నేతలు మాత్రం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఫైల్ ఆమోదం ప్రాసెస్ తీరును హైలైట్ చేస్తున్నారు. అంత తొందరగా గంటల వ్యవధిలో ఆమోదం తెలిపారంటేనే ఏదో ఇలకత మాఫియా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇలా ఓవరాల్ ఎపిసోడ్ చూస్తుంటే ఈ 5 ఏళ్లు ఈ టాపిక్ పొలిటికల్ గా డైలీ ఎపిసోడ్ లాగే కొనసాగే అవకాశమే కనిపిస్తోంది.